హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీ భవ్య. నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే మా అబ్బాయికి అయితే స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారు. అవి వెరైటీగా చూడండి, మన కేక్ ప్లేట్స్ ఉంటాయా వాటితోని ప్రాజెక్ట్ అనమాట. మ్యాథ్స్ ప్రాజెక్ట్, ఫ్రాక్షన్స్ అనమాట. ఈజీ ప్రాజెక్టే, కాకపోతే ఇంకా చేయమని చెప్పింది టీచరు. రేపు మార్నింగ్ మండే రోజు మార్నింగ్ చూయించు అన్నది. 28th రోజు అయితే దానికి సైన్స్ ఫేర్ ఉంది, ఎస్ఎల్సి అని సైన్స్ ఫేర్ అని. అందుకనే ఇంకా దానికోసం అయితే రేపు చూపించాలని ఇలా చేస్తున్నాను. ముందుగా ఇలా 2 కేక్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ టైప్లో వైట్ కలర్ తీసుకొని, వైట్ కలర్ కేక్ ప్లేట్ తీసుకొని దానికి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో చెప్పింది టీచర్. నాకైతే వీడియో పంపించింది. నేనైతే ఫస్ట్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో ఎక్కువ వాటర్ మిక్స్ చేయొద్దు, మరి వైట్గా అయిపోతుంది. లైట్గా మనకి ఎక్కడైనా బ్రష్ ఇంకా రాదు అన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతా. చూడండి నాకైతే చేతికి అంటిపోతుందని ఇలా కింద పెట్టి అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. మా బాబు నువ్వు చేసుకుందిరా అని అంటే వాడు నాకు రాదు మమ్మీ అని చెప్తున్నాడు. చూడండి ఎల్లో ప్లేట్ అయితే అయిపోయింది. చూడండి అదైతే పక్కకు పెట్టేస్తున్నాను, మొత్తం డ్రై అవ్వాలి కదా. ఇప్పుడైతే మళ్ళీ బ్లూ వేయడానికైతే ఇంకా బ్రష్ అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నాను. మళ్ళీ కలిసిపోతుంది కదా, ఇంకా అందుకనేసి బ్రష్ వాష్ చేసుకొని మళ్ళీ సేమ్ ఎల్లో ప్లేట్ ఎలా వేసామో సేమ్ అలాగే బ్లూ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మెల్లిగా. చేతులకు అయితే ఖచ్చితంగా అంటుతుంది. ఇంకా వాటర్ కలర్సే కదా, కడిగేసుకుంటే పోతుందని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా చూడండి బ్లూ కూడా ఇలా చేస్తున్నాను. మా బాబు అయితే నేను పట్టుకోవాలా, నేను హెల్ప్ చేయాలా అంటున్నాడు. ఏమొద్దు, నువ్వు ఖాళీకి కూర్చో చాలు, నాకేం హెల్ప్ చేయని అవసరం లేదు అని చెప్పాను. ఇంకా టీవీ సౌండ్ అయితే పెడుతున్నాడు, ఎక్కువ పెడుతున్నాడు. అందుకనే నేనైతే చూస్తున్నాను మనతో. చూడండి ఎలా చూశాను ఇందాక, టీవీ సౌండ్ ఎక్కువ పెడుతున్నాడు, నన్ను అసలు సతాయిస్తున్నాడు చేసుకొని ఇవ్వకుండా. అది చేయనా ఇది చేయనా అని. మా చిన్న బాబు అయితే పడుకున్నాడు, అందుకే నేను ఇంత ప్రశాంతంగా చేస్తున్నాను. ఇంక ఇదైతే ఆరిపోవడానికి అయితే అంటే కొంచెము డార్క్గానే ఇట్లా స్ప్రెడ్ చేయాలి. లైట్గా స్ప్రెడ్ చేసినాం అనుకో గలీజ్ అవుతుంది కదా. నీట్గా మంచిగా డార్క్గా కలర్ పేపర్గా కనపడాలి. కలర్ పేపర్తో చేద్దాం అనుకున్నా కానీ కలర్ పేపర్తో అయితే ఇలా రాదు కదా. మంచిగా పేపర్ ప్లేట్ అయితేనే ఈజీగా ఇట్లా మూవ్ అవుతుంది. చూడండి లాస్ట్లో చేసినాక తెలిసిద్ది మీకు ఎలా ఉంటుందో. అయితే చాలా ఈజీ ప్రాజెక్ట్ చేసుకుంటే 10 minutesలో అయిపోతుంది. కాకపోతే ఈ కలర్స్ వేయడమే పెద్ద పని. నేనైతే డ్రెస్ కంటించి, మా బాబు అంటున్నాడు మమ్మీ నీ డ్రెస్ కంటింది అని చెప్తున్నాడు. నేనైతే చూసుకుంటున్నాను డ్రెస్కి ఏడంటింది అని. ఇంకా అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను మెల్లగా. వాడి స్కూల్లో ప్రాజెక్ట్కి ఏమో కానీ మా చిన్న బాబు ప్రాజెక్ట్ కూడా ఉంది. వాంది కూడా పాప్కార్న్ అంట. వాంది ఎట్లా చేయాలో, వాంది చాలా హార్డ్ ఉంది. వీందంటే 10 minutes పని, వాంది అయితే 2-3 hours పని అయితే పట్టిద్ది. చార్ట్ తేవాలి, అవన్నీ తేవాలి. వాడి ప్రాజెక్టు కూడా నేనైతే పెడతాను చూడండి ఛానల్లో. ఇప్పటికైతే ఇదైతే చూడండి ఇంకా అన్నీ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే బ్లూ కూడా వేసేసాను. ఇలా మొత్తం డ్రై అయిపోయాక చూడండి మొత్తం అయితే డ్రై అయిపోయినాయి అవి. చూడండి ఇలా అయితే మంచిగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని జాయిన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి 2 అయితే జాయిన్ చేస్తున్నాను. చూడండి ఇలా ఫ్రాక్షన్స్ చూపిస్తున్నాను. చూడండి ఇలా జాయింట్ మొత్తం ఇలా జాయిన్ చేశాక ఇంకా ఇది ఫ్రాక్షన్స్ ఇది హాఫ్ ఫ్రాక్షన్ 1/2, ఇంకా 3/4, ఇంకొకటేమో చూడండి ఇలా 3/4 అండ్ 1/2 హాఫ్ ఫ్రాక్షన్. ఇలా వాడు ఎక్స్ప్లెయిన్ చేయాలంట స్కూల్లో ఆ రోజు. ఇది 3/4 హాఫ్ ఫ్రాక్షన్ అనమాట. వాడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలంట స్కూల్లో. చూడండి బాయ్ బాయ్. ఇంకా మా బాబు అయితే చూడండి చెప్తున్నాడు, ఇలా చూపించు అంటే చూపిస్తున్నాడు. ఇలా హాఫ్ ఫ్రాక్షన్ మమ్మీ అని చెప్తున్నాడు వాడు మంచిగా. ఒకసారి చూపించాను అనమాట. మా పెద్ద బాబు అయితే చాలా టాలెంటెడ్. ఒక్కసారి చూపిస్తే చాలు ఇంకేదైనా చేసేస్తాడు. ఇంకా అలా అనమాట పిల్లలు. ఇంకా ఇలా మన వాటికి ఎంకరేజ్ అవుతుంటే, మనం ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా. సబ్స్క్రైబ్, కామెంట్, షేర్.